సరే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా 2 స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓడిపోయినా సరే ఇంకా వాళ్ళ భాష మారలేదు, వాళ్ళ తీరు మారలేదు, మీరు ఇలాగే మాట్లాడితే మీ నోటి దురుసు తగ్గించుకోకపోతే మీ తాట తీస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. సార్ ఒకటి సార్, అంటే ఆయన 10th క్లాస్తోనే సక్సెస్ఫుల్గా ఆపేయటం వల్ల, తర్వాత విద్యని కొనసాగించడం వల్ల, రెండోది ఏంటంటే సైన్స్ పుస్తకం చదవకపోవటం వల్ల. మిగతా అన్ని పుస్తకాలు చదివింటారు, 2 లక్షల పుస్తకాలు, దాంట్లో ఫిజిక్స్కి సంబంధించిన పుస్తకాలు చదివి ఉన్నాడు. చదివి ఉంటే న్యూటన్స్ లా అనేది ఒకటి ఉంది, ఆ న్యూటన్స్ లా ప్రకారం నేను తిడితే వాళ్ళు కూడా తిడతారు, అదే వస్తుంది మళ్ళీ వెనక్కి అని చెప్పి తెలుసుది కదా. అది చదువుకోకపోవటం, న్యూటన్స్ లా చదువుకోకపోవటం వల్ల 2 లక్షల పుస్తకాల్లో ఈ న్యూటన్స్ లా పుస్తకం లేకపోవటం వల్ల ఆయనకు అర్థం కావట్లేదు. కానీ ఆయన తిడితే ఏమి ఎవడు తగ్గేవాళ్ళు లేడు, ఇక్కడ ఎవడు దడిచేవాళ్ళు లేడు, బెదిరేవాళ్ళు లేడు. నువ్వు సన్నాసి అంటే సన్నాసి అంటారు, నువ్వు నిన్ను అది చేస్తానంటే నేను నిన్ను ఇది చేస్తానంటారు. అంటే నీకు అధికారం ఉందని అధికారం మదంతో నువ్వేం మాట్లాడినా ఇక్కడ అణిగి శవంలాగా ఉండేవాడు ఎవడు లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. పేక తెగే వరకు కూడా ఆత్మగౌరవంతోనే పోరాటం చేస్తుంటారు. సో మీ చేతి రాతలు గీతలు కూడా చెరిపేస్తామని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సరే ఇవన్నీ చెప్తున్నాం కదండి, ఎవరో సినిమా రైటర్ రాస్తే ఆ రాసిన డైలాగుల్ని వల్లివేస్తే బాగానే ఉంటుంది. ఆ మైక్లో మాట్లాడి ఆ మైక్లోకి వెళ్ళి మైక్లోంచి గొట్టంలోకి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. కానీ అది ఆచరణ సాధ్యమా? సినిమాల్లో ఎగిరెగిరి తంటూ ఉంటారు, అది నిజమా తన్నేది? ఏమండి, పిల్లల్ని కొడుతూ ఉంటారు, లేకపోతే సినిమాల్లో ఇంకోళ్ళని కొడుతుంటారు, ప్రత్యర్థులను కొడుతుంటారు, అవన్నీ జరిగేదా? అంటే ఆయన ఎగ్జాక్ట్ సినిమా ఎట్టా ఉంటుందో బయట కూడా అట్టాగా ఉంటుందండి. అంతకు మించి సినిమాలో కంటే సినిమా కెమెరా ముందే పెద్దగా యాక్ట్ చేయలేడు ఆయన, బయట అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. సహజ నటుడు అనేవాడు ఏంటంటే కెమెరా ఉంటే లైట్స్ ఆన్, బాబు టేక్ రెడీ అనగానే యాక్షన్ చేస్తారు. ఈయన టేక్ రెడీ అంటే అక్కడ యాక్షన్ రాదు. సహజ నటుడు కదా, కెమెరా లేకుండా ఇక్కడే బాగా యాక్షన్ చేస్తాడు ఆయన. కానీ ఆ వార్నింగ్లన్నీ మీకే అంటున్నారు, ఎందుకంటే మీరే మాట్లాడతారు కాబట్టి, గతంలో మాట్లాడారు కాబట్టి. జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఈ మధ్య కూడా మీ సంగతి తెలుస్తామని చెప్పి అంటారు. సరే ఎలక్షన్ల ముందు నా ప్రెస్ మీట్లో వీటిల్లో కింద కామెంట్లో పచ్చి బూతులు పెట్టేటువంటి జనసేన వాళ్ళే. ఇవాళ నేను ఎక్కడ కనపడినా, అది బజార్లో కనపడినా, రోడ్డు మీద కనపడినా, పెళ్లిలో కనపడినా, చావు దగ్గర కనపడినా, ఎక్కడ కనపడినా, ఒక గృహప్రవేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సార్ మేము జనసేన సార్, కానీ మీరు బదే మాడతారు సార్, గొప్పగా మాడతారు సార్, బాగా మాడుతున్నారు సార్, ఫైటింగ్ అద్భుతంగా చేస్తున్నారు సార్, నిజంగా అపోజిషన్లో ఉండి ఇట్లా ఫైట్ చేయటం గొప్పగా చేస్తున్నారు సార్, మేము జనసేననండి, కాకపోతే నువ్వు గొప్పగా చేస్తున్నావు, గొప్పగా మాట్లాడుతున్నావు అని చెప్తున్నారు. కాబట్టి నాకు వేరే సర్టిఫికెట్లు అక్కర్లా, ఒరిజినల్ నికార్స్ అయిన జనసేన వాళ్ళే నాకు రోడ్డు మీద అంటే బజార్లో బయట ఎక్కడ కనపడితే అక్కడ ఫిజికల్గా నాకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. నేను నా నడత తప్పు, నా మాట తప్పు అయితే జనసేన వాళ్ళు నాకెందుకు కితాబిస్తారు? నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను తేడా లేను. కాదే ఆయన న్యూటన్ ఇన్ని పుస్తకాలు 2 లక్షల 1వ పుస్తకం కింద న్యూటన్స్లా పుస్తకం కూడా చదువుకుంటే బాగుంటుంది. సరే, కానీ తెలుగుదేశం పార్టీ మీకు ఒక ట్యాగ్ వేసింది, పేరుని నాని రేషన్ బియ్యం దొంగ అని ఒక ట్యాగ్ వేసింది, మీ మీద కేసు పెట్టింది. అందులో నిజం ఎంత, ఏం జరిగింది? నేనేమంటున్నానంటే, మీరు చెప్పిన మాట నిజమైతే ఆ కేసులో నన్ను ఇంతవరకు ఎందుకు చేయలేకపోయారు? నన్ను జైల్లో ఎందుకు వేయించలేకపోయారు? మీరు చెప్పేదే నిజమైతే, మీరు వాగుతున్నదే నిజమైతే నన్ను జైల్లో వేయగలిగారా? అరెస్ట్ చేయగలిగారా? నన్ను
ఆ కేసులో ఇంతవరకు నన్ను ఏమన్నా చేయగలిగారా మీరు? ఎందుకు చేయలేపారా అని అడుగుతున్నాను. మీరు చెప్పేదా కనుక నిజమైతే, నేను రేషన్ దొంగనే అయితే, మీ చేతకాంతనమా? అధికారం ఉంది కదా, డబ్బాలు పలుకుతున్నారు కదా, ఏం చేస్తున్నారు అడుగుతున్నాను. నేను నిజాయితీ పరుని కాబట్టి నేను దొంగను కాదు కాబట్టి మీరేమి చేయలేకపోతున్నారు. మీరేమి చేయలేకపోవడంలోనే అదే దాని అర్థం. మీ అంతరాత్మకు కూడా తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు నేనేంటో. కానీ నేను నా దాడిని లేకపోతే నా ఎదురు దాడిని తట్టుకోలేక మీరు మాట్లాడేది ఏంటంటే ఇది మాట్లాడుతున్నారు. నేను అట్లా నాలో ఏమన్నా ఆ నేరం ఉంటే, వాళ్ళలో తప్పు ఉంటే నేను కుంచుకుపోయాను, ముడుచుకుపోయాను. నేను నికార్సుగా ఉన్నాను, నేను నిజాయితీగా ఉన్నాను, నాకే పాపం తెలియదు కాబట్టే మీరు నన్ను ఏం చేయలేకపోతున్నారు. మీ మీద నేను ఎదురు దాడి చేయగలుగుతున్నాను. మీ భార్య జయసుధ గారి మీద అదే విషయంలో కేసు పెట్టారు, ఆమెని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చారు, ఆమెను అరెస్ట్ చేయడానికి టీమ్స్ పంపించారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని వెనక మోటో ఏంటి? నేనే మోటో. నన్ను కొంగదీయాలంటే, నన్ను మానసికంగా చంపే లేదా నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, నన్ను రాజకీయాల్లో యాక్టివ్గా లేకుండా చేయాలంటే అదే, అంతకుమించి వేరే మార్గం కనపట్ల. అన్నీ అయిపోయినాయి, అన్ని దాడులు, అన్ని జల్లెడు పడతాలు అయిపోయినాయి. నాస్తులు జల్లెడు పట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీలు, సిఐడి ఎంక్వైరీలు అన్నీ అయిపోయినాయి. చేయటానికి ఏం మిగలేదు. కాబట్టి ఇదే ఏకైక మార్గం అనుకునే ప్రయత్నం చేశారు. భగవంతుడు మా ఎంత ఉన్నాడు, ఆవిడకేం ఇబ్బంది జరగలేదు. ఆవిడ ఆ సందర్భంలో ఎలా నిలబడ్డారు సార్? ఆవిడ ధైర్యంగానే ఉన్నారా? అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేసినటువంటి దాఖలు లేవు. చాలా సంవత్సరాల నుండి మీ ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కదా. అంటే ఆ ఒక 15 రోజులు మానసికంగా తను కుంగిపోయింది బాగా. ఆవిడ వేదన, అసలు ఎందుకు మనం బతికున్నాము, ఈ పరిస్థితిలో మనం ఊరు దాటి బయటికి రావటం ఏంటి అనేది ఆ 15 రోజులు. తర్వాత ఎప్పుడైతే బెయిల్ వచ్చిన తర్వాత కూడా జనవరి 1 తారీఖున ఇంటికి నోటీస్ అతికిచ్చి, ఆ రోజు జనవరి 1 తారీఖున పోలీస్ స్టేషన్కి పిలిచారో, ఆ రోజు ఆవిడ నిర్ణయం పూర్తిగా తేడాగా ఉంది. ఆ రోజు నుంచి చాలా ధైర్యంగా చెప్పింది. మేము కంగారు పడ్డాం, ఏం పర్లే మనం ఏమైనా పాపం చేసాం, నేను ఫేస్ చేస్తాను. 3 గంటలు నిలబడే ఆత్మస్థైర్యంతో సమాధానాలు చెప్పింది అని మాట్లాడొచ్చింది. ధైర్యం ఎక్కడక్కడ తగ్గలేదు. వచ్చిన తర్వాత ఇంకా తన ఆలోచన సరళి పూర్తిగా మారి, లేదు మనం ఫైట్ చేయాల్సిందే. నేను సిఐ దగ్గర నన్ను విచారణ చేసే ముందు కుల రవీంద్ర ఫోన్లో మాట్లాడాడు, నేను విన్నాను, నా ముందు జరిగింది. కాబట్టి అంత నీచానికి దిగజారుతున్నటువంటి ప్రత్యర్థులతో మనం పోరాటం చేస్తున్నప్పుడు తగ్గాల్సిన పని లేదు. ఏం జరుగుద్ది. నెక్స్ట్ సారి ఏమైనా అయితే నేను జైలుకి వెళ్తా కూడా సిద్ధమే, సెల్కి. అంతకుముందు ఆ పోలీస్ ఎంక్వైరీ జరగకముందు వరకు ఆవిడ ఆలోచన సరళి వేరుగా ఉంది. ఆ పోలీసు ఎంక్వైరీకి పిలిచిన తర్వాత, స్టేషన్కి బెయిల్ వచ్చాక కూడా స్టేషన్కి పిలిచిన తర్వాత 3 గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత పూర్తి తిరుగుబాటు. నాకు రప్ప అన్నారు చూసారా, ఆ స్థాయిలో ఏదైతే అరుగుద్ది. నేను కూడా నీతో పాటు నేను కూడా సెల్కి వెళ్తాక సిద్ధమే. ఏం చేస్తాడు చేయమని. మనిషి అన్నవాడు ఎవడు ఆ రకంగా దిగజారి ప్రవర్తించకూడదు. సరే పద ఫేస్ చేద్దామనే అక్కడి నుంచి విపరీతమైన మానసిక ధైర్యం వచ్చేసి. సో కానీ ఇంకా అప్పుడే అయిపోలేదు. పేర్ని నానిని, కొడాలి నానిని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతామని ఇప్పటికే లీడర్లు కూడా ఓపెన్గానే చెప్పారు. నెక్స్ట్ ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని, మీ స్నేహితుడు ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు సోషల్ మీడియాలో అయితే ఇంకా అదే పనిగా ప్రచారం కూడా జరుగుతుంది. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మై ఫ్రెండ్స్, తెలుగుదేశం పార్టీ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఐఎమ్ వెల్కమింగ్ యూ. నారా లోకేష్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెడ్ బుక్లో కేవలం ఇంకా 3 పేజీలు మాత్రమే అయ్యాయి. అప్పుడే ఎందుకు ఒక్కొక్కడు భయపడుతూ ఉన్నాడు, ఉచ్చపోసుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు.
అసలేంది ఇంకా ఉంది, ఇంకా చాలామందిని అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. సార్ 3 పేజీలు కాకపోతే 1 పేజీ అయింది, ఇంకా 1,00,000 పేజీలు ఉన్నాయి. చెయ్యి అంటున్నాం కదా, అసలు చెయ్యొద్దు అని భయపడే మీరు చెప్పండి. ఓ పక్క వీళ్ళే బరి తెగించేశారంటున్నారు, వీళ్ళే రప్ప అంటున్నారు. అసలు వీళ్ళకి భయం లేదంటున్నారు, వీళ్ళు అసలు తిరగబడుతున్నారు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మళ్ళీ భయం ఎవడు పడుతున్నాడు అంటారు? ఓ పక్కేమో అసలు వీళ్ళకి భయం లేదంటున్నారు, అధికారం కోల్పోయారు అయినా భయం లేదంటున్నారు, 11 సీట్లు వచ్చినాయి అయినా మూల ఇంట్లో కూర్చోవట్లేదు, బయట రోడ్డు ఎక్కి తొళ్ళ కొడుతున్నారు, రా అంటే రా అంటున్నారు, బరిగేస్తున్నారు అంటున్నారు పోరాటానికి. మళ్ళీ ఒక పక్క భయపడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, అది సోషల్ మీడియాలోనా లేదా రోడ్డు మీద కానీ ఒక్కడు భయపడినట్టు ఒకసారి చూపించండి మీరు. ఎవడు భయపడ్డాడు? వీళ్ళని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న స్థాయి కార్యకర్తలు ఇన్ని లక్షల మందిని చూసి లోకేష్కి వాళ్ళకి భయం. అంటే పేజీలు అయిపోయినాయి అంటే అసలు మామూలుగా ఇంకా సాపు చుట్టేస్తారేమో వీళ్ళని చెప్పని. ఎవరు? మా ఫ్యాన్ మూట నా దగ్గర ఎర్రబుక్కు పుస్తకాలు పేజీలు అయిపోయినాయి అంటే ఇక శాంతం మీదకి ఎత్తేస్తారని చెప్పని. అదే అని అతను ఏదో స్ట్రాటజీ అనుకుంటున్నాడు. అసలు పుస్తకం మొదలే పెట్టలేదు, ఎర్ర పుస్తకం ఇప్పుడు తీయాలి, తీసుకో, ఎవడొద్దన్నాడు? ఎర్ర పుస్తకాలకి లోకేష్ 2029 సార్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, జగన్ని ప్రేమించేవాడు, జగన్ కోసం రాజకీయాల్లోకి వచ్చినవాడు, జగన్ కోసం జెండా పట్టుకుని రోడ్డు ఎక్కేవాడు, లాఠీలకి కేసులకి జైళ్ళకి మాత్రం దడిచే రకాలు కాదండి. మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి. ఎవడైతే కేసుకు జైల్లోకి వెళ్ళొచ్చాడో వెళ్ళొచ్చిన ప్రతోడు కూడా 10 రెట్లు ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ఇవాళ ఎల్లక ముందు ఆడేమన్నా కొద్దిగా బెరుగ్గా ఉన్నాడేమో కానీ కేసులో సోషల్ మీడియా కేసులోనా లేకపోతే బయట కేసుల్లోనా లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం 10 రెట్లు ఉత్సాహంగా పనిచేస్తున్నారు, బరి తెగించి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు.